నేను చెప్పినవన్నీ గుర్తున్నాయమ్మా? తర్వాత మనం చేస్తున్నావు గదా! అన్నీ రిపీట్ చేస్తున్నావా నిన్నటివి? 15 చేస్తున్నావా? 14 ఆసనాలు చేస్తున్నావా? లెక్క పెట్టుకోలే? గుర్తు తెచ్చుకో ఒకసారి. మర్చిపోయినావంటే ఒకసారి మళ్ళీ అవి చెప్పేసి మళ్ళీ అడుగుదాం. ఎన్నయినాయి జాహ్నవి? 10 అయినాయా? చేతివి చేస్తున్నావా? ఇవి చేసినావా? స్టిఫ్గా. తర్వాత ఇట్ట చేసినావా? చేయలేదా? చెయ్యి. ఫస్ట్ మనము ప్రార్థన చేసుకున్నాం. శ్లోకం నోటెడ్ కావాలి. నీకు ఒక నెల అయిపోయేసరికి శ్లోకం అంతా నోటికి వచ్చేసేయాలి. చూడు, ఓంకారము నేను ఎట్లా చెప్తానో అట్లే చెప్పు. టకాన ముగించకుండా మనకి ఇక్కడ నావిలోంచి రావాలి, పొట్టలోంచి. చూడు, కలిపి రావాల. ఓం సహనావవతు సహనౌ భునత్తు సహనౌ భునత్తు సహ వీర్యం కరవావహై కరవావహై. హే కాదు, హై. కరవావహై తేజస్వినావదీతమస్తు నావదీతమస్తు మావి ద్విషావహై ద్విషావహై. శాంతి శాంతి శాంతి. శాంతి కాదు పాప, శాంతి. శాంతి శాంతి శాంతి. మనం ఒక్క 10 నిమిషాలు అనేటువంటి ఆసనాలు రిపీట్ చేసుకొని తర్వాత కొత్త చెప్తాం. కానీ ఫాస్ట్గా చేసేయాలి. వెనక్కి ఇంకా చేతులు వెనక్కి అట్లే ఉండాలి. ఇంకా మళ్ళీ ఇట్లా వేలాడిపోవద్దు. ఇట్లానే చేతులు వీళ్ళు దూరంగా, ఇంకా దూరంగా. ఇట్లా పట్టుకో, మనం బాల్ ఇట్లా పట్టుకోమా, అట్లా ఇట్లా ముడుచు స్టిఫ్గా. ఇట్లా 5 times చేసేయి. గట్టిగా. నువ్వు అట్లా అనేటప్పటికీ నువ్వు బాగా చేస్తున్నావు అనేదానికి మనకు నిదర్శనం ఏంటంటే, ఇదంతా మనకు నొప్పి తెలియాలి, అలసట తెలియాలన్నమాట. మనం ఊరికి అట్లా చేస్తున్నాం అనుకో, పౌడర్ రాసుకున్నట్టు ఉండదు. గట్టిగా చేయాలి. తర్వాత ఇట్లా చక్కగా కొట్టి చేతులు చక్కగా. మళ్ళీ ఇట్లా
శ్వాస పీల్చుకుంటూ వదులుతూ ఉండాల. కిందికి ఉంచినప్పుడు శ్వాస పీల్చుకోవాలా. తర్వాత ఇట్లా పెట్టేసి కిందికి పైకి. తర్వాత రౌండ్. మళ్ళా ఆపోజిట్ తిప్పి. కింద అయితే నాకేం చెప్పినాం? మూసే చెప్పలేదా? చూడు, ఇట్లా అన్నప్పుడు మనము గాలి తీసుకోవాలా. తర్వాత ఏం చెప్పినాం? కాళ్ళు చెప్పినాం. కాళ్ళు అన్నప్పుడు మనము ఇలా పెట్టేసుకొని మొదట వేలు వేసి నిద్రపోతున్నాయి కదా వేళ్ళు. చాలా రోజుల నుంచి, నిన్నటి నుంచే కొంచెం మేలుకుంటున్నాయి కదా, అందుకే వద్దని చెప్తున్నాయి కదా. పట్ట 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 శబ్దాలు, వద్దు 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 అంటున్నాయి. కానీ మనము శరీరం చెప్పినట్టు విన్నామంటే కానీ మళ్ళీ ఆ శరీరమే మనల్ని కష్టపెడతాడు. తర్వాత ముందుకి వెనక్కి. గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి. తర్వాత గాలి పీల్చుకుంటూ వదులుతూ ఉండాలి ఖచ్చితంగా. యోగాలో శ్వాస అనేది మనకు చాలా ముఖ్యమైనది అనమాట. శ్వాస మీద మనం ఏకాగ్రత లేకుండా, శ్వాసను పట్టించుకోకుండా మనం యోగా చేస్తున్నాం అనుకో, పట్టేస్తాయి. ఇప్పుడు ఇవంటే చిన్న చిన్న ఆసనాలు, సూక్ష్మ వ్యాయామాలు ఇవన్నీ. మళ్ళీ వెళ్ళే కొద్దీ పెద్ద చేస్తాం కదా, అప్పుడు గాలి మనం సక్రమంగా పీలుస్తూ వదలకపోతే కండరాలు పట్టేస్తాయి. కాబట్టి చేస్తాను అలా. తర్వాత ఇది 5 సార్లు. మళ్ళీ ఇటుపక్క 1 2 3 4 5 ఇట్లా చేసేసుకోవాలి. ఖాళీగా ఉన్నప్పుడు కూడా మనం టీవీ చూస్తుంటాము, లేకుంటే సోఫాలో ఊరికి కూర్చుంటాము, పడుకొని టీవీ చూస్తుంటాము. ఇది చేసుకుంటా అంటే మంచిది. ఊరికే మనము టీవీ చూస్తా ఊరుకుండడం ఎందుకు, ఏదో ఒకటి వ్యాయామం అనేది అవుతూ ఉంటుంది. తర్వాత ఏం చేస్తున్నాము? శ్వాస ఎప్పుడు తీసుకోవాలి మనము? కాలు పైకి అనేటప్పుడు శ్వాస తీసుకోవాలి, కాలు వదిలేసేటప్పుడు శ్వాసను వదిలేయాలి. కానీ శబ్దం మీ ఇంటి దాకా వినపరాల. మూలకు తిప్పిచ్చేసుకున్నావా మ్యాట్? గట్టిగా పట్టుకోకు, ఫ్రీగా పోనీ. కాలు తేల్చినట్టు పోవాలన్నమాట. నువ్వు గట్టిగా అంటూనే ఉంటే అది పట్టేసుకుంటూ ఉంటుంది అక్కడక్కడ మ్యాట్కు. ఫ్రీగా గట్టిగా అన్నది, ఫ్రీగా కాలు ఫ్రీగా పోతున్నాను. బలం ప్రయోగించకూడదు దాని మీద. కుట్టేటప్పుడు బలం ప్రయోగించాలి. మళ్ళీ ఎట్లా విశ్రాంతి.
ఒక నిమిషం. అన్నీ అయిపోయినాయి మొత్తము. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేస్తూ మెల్లగా ముందుకు రావాలి. ముందుకొచ్చేసి ఇట్లా మామూలుగా కూర్చొని పద్మాసనంలో. మనకు ఇవి ఈ కీళ్ళు ఇక్కడ వరకు అయిపోయినాయి. భుజం చెప్దాం ఈరోజు. భుజము మేడ ఆసనాలు చేద్దాం. మనకు చేతులు ముందుగా ఇలా పెట్టేసుకొని సమానంగా భుజానికి సమాంతరంగా ఇట్లా పెట్టేసుకొని ఇట్లా ఉన్న తర్వాత ఇప్పుడు భుజం కీలు తిరగాలి మనకు రౌండ్గా. మన చెయ్యి ఎంత రౌండ్గా తిరిగితే కీలు కూడా అంత రౌండ్గా తిరుగుతుంది. అప్పుడు కీళ్ళ దగ్గర మనకు ఫ్యాట్ కానీ నొప్పులు కానీ మనకేంటి వాత నొప్పులు ఇట్లాంటివన్నీ లేకుండా ఉంటాయి అన్నమాట. ఇట్లా పెట్టేసుకొని ఇట్లా పెట్టేసుకో చేతులు. గాలి తీసుకుంటూ మళ్ళీ వదులుతూ వెనక్కి. మోచేతులు టచ్ అవ్వాలి. 3, 4, 5 టచ్ అవ్వాలి. మోచేతులు టచ్ చేసి ఇట్లే ఉండాలి కాసేపు. ఇట్లా టచ్ ఈడికొచ్చినాక విడిపోవాలి. అప్పుడు మనకు రౌండ్ వచ్చినట్టు కదా. ఏమి నొప్పి వస్తున్నాయో అవి కదలాలన్నీ. నువ్వు నిద్రపోతున్నావు, శరీరాన్ని నిద్రపుచ్చుతున్నావు అనమాట. లేపిన తర్వాత మళ్ళీ రివర్స్ ఆపోజిట్ డైరెక్షన్. ఇప్పుడు ఇట్లా చేస్తున్నాం కదా, ఇట్లా ఇప్పుడు వెనక్కి చేతులు వెనక్కి వెళ్ళేటప్పుడు గాలి తీసుకో, ముందుకు వచ్చేటప్పుడు గాలి వదిలేయాలి. గాలి బాగా తీసుకోవాలి. అట్లా 5 అయినాయా. తర్వాత మనకు దీనికే మనకు భుజానికి ఇంకొక ఆసనం ఉంది. ఇట్లా చేయి చక్కగా దాపేసి ఇట్లా పెట్టేసుకోవాలి. ఇట్లా ఈ చేయి మనకు ముందరే ఉంటుంది. ఇట్లా పెట్టేసుకున్నా బాబా. ఇప్పుడు ఈ చేయి ఉంది కదా, దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఇట్లా వెనక్కి లాగాల మోచేయిని. ఒక 10 అంకెలు లెక్క పెట్టుకో మనసులో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 తీసేసేసి మళ్ళీ ఇటు పక్క చేయిలా చక్కగా ముందర పెట్టేసుకొని పెట్టేసి మళ్ళీ సేమ్ ఈ చేయి తీసుకొచ్చి మోచేతి దగ్గర చూడమ్మా. ఇట్లా ఈ వేళ్ళు మాత్రమే 4. అర్థమవుతుందా? దీన్ని వెనక్కి లాక్కుంటూ రావాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ఇట్లా అన్నమాట. మనకి ఇప్పుడు భుజానికి సంబంధించి 3 ఆసనాలు చెప్పిన.
ఏమో ఒకటి మనం ఇట్లా తిప్పేది, ముందుకు తిప్పేది, మళ్ళీ వెనక్కి తిప్పేది, మళ్ళీ తర్వాత ఇందాక చేసింది, మొత్తం 3 గుర్తుపెట్టుకోవాలి. నీకు ఏ కీలు దగ్గర మనం ఎన్ని ఆసనాలు చేసినాము అనేది గుర్తుపెట్టుకోవాలి. ఏ కీలు దగ్గర ఎన్ని ఆసనాలు, అన్ని వరుసగా ఇక్కడ నుంచి చూసుకుంటే ఇట్లా మనము చూసుకుంటూ వస్తుంటే మనకు ఆసనాలు గుర్తు రావాలి. ఏమి బట్టి పట్టినట్టు ఉండకూడదు. ఇట్లా చూస్తుంటే ఆహా ఇక్కడ ఈ ఆసనం చేసినాం కదా, ఇక్కడ ఇది చేసినాం, ఇక్కడ ఇది కదా, ఇన్ని ఆసనాలు చేసినామని గుర్తుకు రావాలి. తర్వాత మనకు మెడ అయిపోయిన తర్వాత మనకు బ్యాక్ అంతా బ్యాక్ బోన్, వెన్నెముక ఆసనాలు చెప్తాం. మళ్ళీ మనకు మొత్తం పైనుంచి కింద వరకు వెన్నెముక నొప్పి రాకుండా ఉండే వాళ్ళకి తగ్గేట్టుగా అన్ని ఆసనాలు కలిపేసి, ఇప్పుడు మనకు మెడకు వచ్చేసి చేతులు ఇలా పెట్టేసుకో, ఇలా పెట్టేసుకొని చక్కగా ఉండాలి. చక్కగా ఉండేసి ఊపిరి తీసుకుంటూ ఇట్లా గమనించు, ఫస్ట్ గమనించి మన చెయ్యి చూడు. ఊపిరి తీసుకుంటూ వదులుతూ మళ్ళీ సాధారణ స్థితికి, మళ్ళీ ఊపిరి తీసుకుంటూ వదులుతూ సాధారణ స్థితికి. ఇట్లా మనం కుడి పక్కకు 5 సార్లు, ఎడం పక్కకు 5 సార్లు చేద్దాం. మనకి ఎప్పుడైనా మెడలు పట్టేస్తుంటాయి, నిద్రలో కానీ, లాంగ్ జర్నీ చేసినప్పుడు కానీ, సరిగా పడుకోకపోయినప్పుడు, ఏదైనా బరువులు ఎత్తినప్పుడు, ఇవన్నీ కండరాలు పట్టేస్తాయి కదా. మెడాసనాలు చేస్తే మనకు నొప్పులు తగ్గుతాయి అన్నమాట. కానీ శరీరాన్ని పట్టేసినట్టు ఉంచొద్దు, ఫ్రీగా వదలాలి. శరీరం ఫ్రీగా వదిలేసి చక్కగా ఉండాలంతే. మనం ఊపిరి బిగబట్టి ఉండకూడదు అనమాట. ఫ్రీగా మనకు గాలి ఎంత బాగా తీసుకుంటూ శరీరంలో ఎంత బాగా ప్రసరించుతూ ఉంటుందో, మనకు ఆ గాలి ప్రాణవాయువు కదా, యోగాకు ప్రాణం పోస్తుంది అనమాట. శ్వాస యోగా 2 కలిస్తే ఫ్రీగా ఉండి గాలి పీల్చుకుంటూ వదిలేసి 2 పూర్తిగా మనకు వెనకలు ఉన్నట్టు కనిపించాలి. మన వెనకలు ఏమేమి ఉంటున్నాయి, దూరంగా వస్తువులు. 4 5 ఈ విధంగా. తర్వాత కిందికి పైకి, కిందికి అన్నప్పుడు గడ్డం వచ్చి మనకి ఇక్కడ ఆనుకోవాలి. ఏమి నోరు తెరవకుండా, అట్లా కాకుండా, అట్లా కాదు, ఏమి ఇట్లా పూర్తిగా ఆనుకోవాలి. తర్వాత వెనకలికి వెళ్ళినప్పుడు మెడ, తల అనేది మన వీపు మీద పడుకోవాలి, వీపు మీద రెస్ట్ తీసుకోవాలి. అంటే పూర్తిగా తల ఇక్కడ ఈ భాగం వచ్చేసి ఇక్కడ వీపుల మీద ఆనాలన్నమాట. అర్థమవుతుందా? కొంచెం కష్టంగా ఉంటుంది, మెల్లగా చేద్దాం. చూడు, మెల్లగా ముందు శ్వాస వదిలేస్తూ కిందికి, తల పైకి ఎత్తేటప్పుడు శ్వాస తీసుకోవాలి. వెనక్కి తిరుగు, వెనక్కి తిరుగు. చేయి ఇంకా కొంచెం అట్లా, అంతే. మళ్ళీ ముందుకు ఆనుకునిందా, గడ్డం ఆనిందా. మళ్ళీ శ్వాస తీసుకుంటూ వెనక్కి, శ్వాస వదిలేస్తూ ముందుకు, అట్లే తిరుగు ఇంకా. 1 2
4, 5. అయిపోయిందా? మెడ నొస్తుందా ఏమన్నా? ఎక్కడ నొస్తుంది? అదొకటి. అంటే మనము ఎప్పుడు కూడా దీనికి కదలిక పెట్టలేదు. ఏమి కదలకుండా పెట్టాం కదా! ఇప్పుడు మనం దీన్ని సాగదీస్తున్నాం కదా! సాగదీసినప్పుడు ఇది కొంచెము నొప్పొస్తది. ఏం కాదు దానివల్ల. ఏమి వెనక్కి ఇట్లా ఇట్లా చేతులు పెట్టుకున్నప్పుడు కూడా వెనక్కి ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు కూడా ఇట్లా చేస్తూనే ఉంటే మీకు మెడకు సంబంధించి ఆసనాలు చేసేటప్పుడు ప్రత్యేకంగా నొప్పి రాదన్నమాట. అలవాటైపోతుంది. ఇట్లా మామూలుగా ఉన్నప్పుడు కూడా అటు చేసుకుంటారండి. ఇంకప్పుడు ప్రత్యేకంగా మెడ నొప్పి ఆసనాలు చేసినప్పుడు నొప్పి రాకుండా ఉంటుంది. ఏమి తర్వాత మనము ఇప్పుడు ఎక్కడ కుడి పక్కకు మెడ అన్నాం అవునా? కుడి పక్క తర్వాత ఎడం పక్కకు అన్నాం. మళ్ళీ తర్వాత ముందుకి కిందికి అన్నాం. తర్వాత వెనక్కి పైకి. ఇప్పుడు ఇవి 4 కలిపి చేయాలి. 4 కలిపి చేసి రౌండ్ తిరగాల మొత్తం. మనం బాల్ని తిప్పుతుంటాం కదా రౌండ్. మెడని తిప్పాలి ఇప్పుడు. నిదానంగా చెయ్యి. ఫస్ట్ కిందికి చూడు ఒకసారి. కిందికి తర్వాత కుడి పక్కకి తర్వాత వెనక్కి తర్వాత ఎడం పక్కకి తర్వాత మళ్ళీ కిందికి తిరగాల. మన తల అన్న తిరగాల, భూమి అన్న తిరగాల. కానీ ముందు కిందికను కుడి పక్కకు వెనక్కి ఎడం పక్కకు మళ్ళీ కిందికి. అయిపోయిందా? ఏం తిరుగుతున్నాయి? కళ్ళు తిరుగుతున్నాయా, తల తిరుగుతుందా, భూమి తిరుగుతుందా? అన్ని తిరుగుతున్నాయి రాకుంటే. మళ్ళీ మనము ఇట్లా కుడి పక్కకి వెళ్ళేటప్పుడు గాలి తీసుకుంటూ పోవాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత వదిలేస్తూ రావాలి. ఓకే. 3 సార్లు ఇచ్చాలే. 3 సార్లు చేయించాలే. ఫస్ట్ రోజు కదా తల తిరగకుండా ఉంటుంది. మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో చేయాలి. ఇప్పుడు కుడి పక్కకు చేసినాం కదా, ఎడం పక్కకు 2 సార్లు చేద్దాం. గాలి తీసుకుంటూ వదులుతూ వచ్చేసిందా? నువ్వు మామూలుగా ఉన్నప్పుడు కూడా ఏం చేస్తుంటావు అంటే ఇట్లా భుజం పైకి లేపకుండా ఇట్లా మెల్లగా భుజం లేపద్దు. భుజం లేపకుండా తల మెల్లగా ఇట్లా అనేటట్టు చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు అలవాటు అవుతుంది. సూర్య నమస్కారం కూడా నేను ముందుగానే ఎందుకు చెప్పట్లేదంటే నొప్పులు వస్తాయి అన్నమాట. నొప్పి వస్తుంది ఎక్కడన్నా. ఇవన్నీ మనకు వామప్ మాత్రం. మీకు ఏదైనా గేమ్ ఆడే ముందర పరిగెత్తిస్తారు కదా కాసేపు, శరీరం అంతా యాక్టివ్ అవ్వడానికి. ఇవన్నీ బాగా వచ్చేస్తే మనకు మళ్ళీ ఇవి చెప్పుకుంటూ అవి చెప్పుకోవాలన్నమాట సూర్య నమస్కారం. ఇప్పుడు మనకు
ఇక్కడ నుంచి ఇవన్నీ ఆసనాలు అయిపోయినాయి మెడ వరకు. ఏమి ఇప్పుడు మొహానికి ఫేషియల్ ఎక్సర్సైజ్ చేస్తాం ఇప్పుడు. ఏమి చూడు ఒకసారి గమనించు బాగా. మనం ఈ ఆసనం బాగా చేస్తే గన చర్మం సాగుతుంటుంది కదా, ముడతలు వస్తుంటాయి. సాగుతూ ముడతలు రావడం కానీ, మనకు చిన్న చిన్న మొటిమలు పింపుల్స్ రావడం కానీ అట్లేం లేకుండా బాగుంటాయి అన్నమాట. మనకు ఇవి కూడా ఇక్కడ కూడా మనకు ఫ్యాట్ వస్తుంది. మనకేమంటుంటారు మామూలుగా, బాగా బొద్దుగా ఉంది, బాగా ఇట్లా కొట్టుకుంటే బుగ్గలు బాగున్నాయి అంటారు కదా. బుగ్గలు బాగుండడం కాదు, అక్కడ ఫ్యాట్ ఉంది. అక్కడ కూడా మనకు కొవ్వు అనేది పేరుకుంటూ ఉంటుంది అనమాట. బుగ్గలు ఇంత లావు వచ్చేసరికి శరీరం అంతా ఇంత లావు అయిపోతుంది. ఏమి ఇక్కడ మనకు గడ్డం కింద చర్మం వేలాడేట కండలు వచ్చేట్టుగా చేసుకోకూడదు. చూడు ఇట్లా అయిపోయినాక ఇట్లే ఉండాలి ఇప్పుడు. ఏమి మనకి ఈడ ఇట్లా పట్టుకుంటే ఈడ కూడా ఒక సంచి ఉంది అనుకో, ఈడ కూడా ఒక బ్యాగ్ ఉంది అనుకో, స్కూల్ బ్యాగ్ మాదిరి, ఏమవుతుంది, మన లావు అవుతున్నట్టు. కాబట్టి ఇక్కడ ఎప్పుడు కూడా గడ్డం కింద చర్మం వేలాడకూడదు. గడ్డం కింద మనం లావు అవుతున్నామంటే మిగతా శరీరం ఆటోమేటిక్గా లావు అయిపోయింది. సరే, ఇప్పుడు గాలి బాగా ముక్కుతో గాలి బాగా దండిగా తీసుకోవాలి ఒకటి గమనించు. ఆ గాలంతా నోట్లోకి తీసుకోవాలి. గాలిని నమలాల. నమిలినా ఎప్పుడన్నా అన్నం నమిలింటావు, నీళ్లు కూడా నమిలింటావు, కానీ గాలిని నమలాల. మనకు ఇదంతా కూడా వేడి పుట్టాల. వేడి పుడితే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. ఏమి గాలి బాగా తీసుకో ముక్కుతో. నమలాలి గాలిని బాగా. ఇంకా రావాలి బుగ్గలు బాగా. మొత్తం బెలూన్ తిరిగినట్టు తిరగాల మన మొహం అంతా కూడా. ఏం చేసినావా, చెయ్యి మళ్ళీ ఒకసారి. నొప్పి పుడుతున్నాయా? మనకు ఫేస్ అనేది గ్లో ఉంటుంది బాగా. బ్యూటీ పార్లర్లకు పోయి మనం బ్యూటీ పార్లర్కి వెళ్ళేసి 100,000 ఖర్చు పెట్టకుండా ప్రకాశవంతంగా, మనం నల్లగా ఉన్నామా తెల్లగా ఉన్నామా అనేది ముఖ్యం కాదు. చూస్తే ముఖంలో మనకు గ్లో, వెలుగు అనేది ఉందా లేదా అనేది. ఏమి వదిలేయాలి గాలి అట్లా. ఏమి మనం బాగా గాలి అట్లా వదిలేసేయాలి. ఎదురుగ్గా మన కంట్లోకి పురుగు ఏదైనా పడ్డానికి వస్తుంటే మనం ఊదడానికి అది అక్కడ పోయి పడాలి. ఏమి ఏంటంటే చూడము పైన కనిపిస్తుంటుంది. మనకు తర్వాత ఇప్పుడు మనకు ఇక్కడ ఆసనాలు అన్నీ అయిపోయినాయి, మెడ ఆసనాలు అయిపోయినాయి, ఇక్కడ వరకు అయిపోయినాయి. కళ్ళటి ఆసనాలు రేపు చెప్తాను. కళ్ళటి ఒకటి. ఏమి ఇప్పుడు ఏం చేస్తామంటే కాసేపు శవాసనం వేసేసి. శవాసనం ఎట్లా, శవాసనం అయిపోయిన తర్వాత మనం ధ్యానం చేస్తాం. ధ్యానం చేసేసి ఒకటి మంచి మాట చెప్పేసుకొని
ఏమి శరీరం అలసటగా ఉందా? ఇంకా ఏమైనా చేయగలవా? చేయగలవా? గుర్తుపెట్టుకోవాలి. నీకు ఒక నెల, 2 నెలలు అయ్యేసరికి, 3 మంత్స్ అయ్యేసరికి అన్నీ నోటెడ్ కావాలి. కళ్ళాసనాలు చేద్దాం అయితే. కళ్ళు చూడు, మనం ముందు ఊపిరి తీసుకుంటూ కుడి పక్కకు చూడాలి. ఎక్కడ? చిట్ట చివరికి ఆ మూల కనిపించాలి మనకు. నీకు ఆ మూల కనిపించాలి. ఇట్ట చూసినప్పుడు ఆ మూల కనిపించాలి. తల తిప్పకుండా కన్నొక్కటే, కనుగుడ్డ ఒకటే. చూడు, ఊపిరి తీసుకుంటూ తల ఇట్లే ఉండాల. మనకు దొంగలు వస్తుంటారు కదా మనం కొట్టడానికి. ఏ పక్క నుంచి ఎవరు వస్తున్నారని మనకు కదలకుండా చూడాలి వాళ్ళు. ఈ చిట్ట చివరికి మూలకు చూడాలి. మళ్ళీ శ్వాస వదిలేస్తూ సాధారణ చేసే. తల తిప్పకుండా వచ్చిన వరకు చూడు, మెల్లమెల్లగా వస్తాడు. మళ్ళీ తిప్పొద్దు. నీకు ఇటు పక్క అక్కడ ట్యాబ్ దగ్గర ఏమున్నాయో కనిపించాల. మొక్కలు దాటి అటుపక్క చూడగలగాల. మళ్ళీ ఇటుపక్క అక్కడ పాలకూర చెట్టు ఉంది కదా, చెట్టు కనిపించాల. కానీ చూడు మరి. అదే చెట్టు కనిపిస్తుందా? ఈ చెట్లు కనిపిస్తున్నాయని మొత్తం చివరి వరకు కనిపించాల. చెట్లు చివరి ఆ పక్క కొమ్మలు. పిచ్చుకలు కనిపిస్తున్నాయా? పిచ్చుకలు ఇంకా మీరు వెళ్ళలేదే, మేము గూటికి వెళ్ళాలని చెప్తున్నాయి. తర్వాత కిందికి పైకి తల కదిలించకూడదు. దేనికి సంబంధించి ఆసనాలు చేస్తుంటే అదొకటే గమనిస్తున్నారు. కిందికి చూసినప్పుడు మన చెంప ఇదంతా మనకు కనిపించాల. మనకు పైకి చూసినప్పుడు మన కనుబొమల మధ్యలోంచి ఆకాశం కనిపించాలి. మళ్ళీ పూర్తిగా కిందికి, పూర్తిగా పైకి. ఇట్లా ఒక్కొక్కటి 5-5 సార్లు. ఓపుకుంటే 10 సార్లు కూడా చేసుకుంటే మంచిది. మనకు కంటి చూపు బాగా మెరుగుపడాలన్నా, అద్దాలు అనేది రాకుండా ఉండాలన్నా కళ్ళకు మనము మంచి ఎక్సర్సైజ్ అనేది ఇవ్వాలన్నమాట. తర్వాత కళ్ళు మనకు కుడి పక్కకు, ఎడం పక్కకు, కిందికి పైకి చేసినాం కదా, మొత్తం 4 కలిపి చేయాలి. నీకు కళ్ళు తిప్పేది మాత్రమే నువ్వు గమనిస్తూ కుడి పక్కకు విను కుడి పక్కకు, తర్వాత పైకి, మళ్ళీ ఎడం పక్కకు, మళ్ళీ కిందికి. నీకు 0 కనిపించాల. ఒక చోటుకు వచ్చేసరికి కాసేపటికి 2 చుట్లు తిరిగేసరికి ఇట్లా రౌండ్ కనిపించాలి. రౌండ్ కనిపిస్తే నువ్వు కళ్ళు బాగా రౌండ్ తిప్పినట్టు. కానీ లాస్ట్కు చూస్తే కిందికి లాస్ట్, మళ్ళీ ఇటు పక్క లాస్ట్, మళ్ళీ పైన.
రాలేదా? రాలేదా? ఇది చేయి అయితే ఫస్ట్. కళ్ళు గట్టిగా మూసేసి వదిలేయాలి, ఫ్రీగా వదిలేయాలి. కళ్ళు గట్టిగా మూసుకోవాలి, వదిలేయాలి. అట్లా మనకి ఎప్పుడైనా కళ్ళు ఎక్కువ ఇట్లా నొప్పులు ఉన్నా కూడా, ఎక్కువ రాసి ఎక్కువ చదివి సెల్లు చూసి నిద్ర తక్కువ ఏదన్నా కారణాల వల్ల అట్లున్నా కూడా కళ్ళకు సంబంధించి ఆసనాలు అన్నీ చేస్తున్నారంటే కానీ మీకు చాలా బాగా రిలీఫ్ వస్తుంది. ఇలా ట్యాబ్లెట్లు కంట్లో చుక్కలు అవన్నీ వేసుకోకుండా ఏమి ఇప్పుడు మనకు ఇక్కడ నుంచి ఇవన్నీ ఆసనాలు అయితేనేమో శవాసనం వేసేసి కాసేపు ధ్యానం చేస్తాం. శవాసనం అంటే శవం లాగా పడుకోవాలంతే. ఇంకా శవం కదలదు, మనం కదలం. చూడు పడుకునేటప్పుడు ఇట్లా ఇట్లా వేసుకుంటే మనము ఇట్లా పడుకోవాలి. ఒకటేసారి సడన్గా పడుకోకుండా చేతులు ఫ్రీగా పెట్టేసి ఆకాశం వైపు కాళ్ళను ఫ్రీగా వదిలేసి ప్రశాంతంగా శరీరము ఇంతవరకు ఆసనాలు చేసి అలసిపోయింది కాబట్టి శరీరానికి రెస్ట్ ఇవ్వాలి. శరీరంలో ప్రతి పార్టు రిలాక్స్ అవుతుంది, ప్రశాంతంగా ఉంది, నాకు మరింత శక్తి వస్తుంది అని మనం ఆలోచిస్తూ రెస్ట్ తీసుకోవాలి. దీర్ఘంగా శ్వాస తీసుకొని వదిలేస్తూ ఎడం పక్కకు తిరిగి ఎడం చేయి పైకి చాపుకొని చక్కగా ఉండాలి. ముందుకు వంగద్దమ్మా. కుడి చేయి సపోర్ట్ తీసుకుంటూ మనం లేయాలి పైకి. రెస్ట్ వచ్చిందా? కొంచెం నిద్ర వస్తుందా? సరే, ఇప్పుడు 10 నిమిషాలు ధ్యానం చేస్తాం. చేతులు ఇలా పెట్టేసుకొని ప్రశాంతమైన ఈ వాతావరణాన్ని, పక్షుల కిలకిల రావాలు, ప్రకృతిలో వింత వింత సవాళ్ళు అన్నీ మనం ఆస్వాదిస్తూ వాటినన్నిటి మధ్యలో మనము ధ్యానం అనే దాన్ని మనము మహత్తరకారి ధ్యానం అనేది మనకు ఏ జబ్బునైనా
ధ్యానంతో పోగొట్టుకోవచ్చు అనేసి గురువులు చెప్తారు. మనకు నచ్చిన శబ్దాలను ఆస్వాదిస్తూ మనము శ్వాస మీద దృష్టి పెట్టి శ్వాస ఏ విధంగా తీసుకుంటున్నాము, ఏ విధంగా వదిలేస్తున్నాము. నిదానంగా శ్వాస తీసుకుంటూ ఉండాలి, నిదానంగా వదిలేస్తూ ఉండాలి. శ్వాసను మాత్రమే గమనిస్తుండాలి. ఎటువంటి ఆలోచనలు వస్తున్నా కూడా ఆలోచనను కట్ చేస్తూ మనం మళ్ళీ శ్వాస మీదకి దృష్టిని మళ్లించుకోవాలి. ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. మనుషులం కాబట్టి మనము నిద్రపోతున్నప్పుడు కూడా మనకు కళలు అనేవి అనేక ఆలోచనలను మనకు కళల రూపంలో మన ఆత్మ అనేది దర్శిస్తూ ఉంటుంది. కాబట్టి ఇన్ని ఆలోచనల మధ్య మనము సతమతమవుతూ ఇక్కడే ఆగిపోతూ ఉన్నాం. మనం ఎప్పుడైతే ఆలోచనలన్నింటినీ కట్ చేస్తూ శ్వాస మీద బాగా దృష్టి పెట్టి ఏ విధంగా శ్వాస పీలుస్తున్నాము, ఏ విధంగా వదులుతూ ఉన్నాము, ఈ శ్వాస మీద బాగా దృష్టి పెట్టారంటే మనల్ని మనం కనుగొన్నట్టే అన్నమాట. ఏంటేంటో కనుగొనాలనేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో ప్రయోగాలు చేస్తూ ఏమేమో సాధించాలని, ఏవేవో కనుగొనాలని మనిషి ఎప్పుడూ పరిగెత్తుతూ ఉంటాడు. కానీ తనలో ఉండేటువంటి తనను ఎప్పుడు గుర్తించుకోడు. కాబట్టి ముందుగా మనము మనలో ఉండేటువంటి మనల్ని మనం ముందు గుర్తించుకోవాలి. మన కోసం మనం ధ్యానం చేయాలి, మన కోసం మనం యోగా చేయాలి, మన కోసం మనము మన మనస్సును, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి.
మెల్లగా చేతులు రబ్ చేసుకొని కొద్దిగా వెచ్చదనం వచ్చిన తర్వాత కళ్ళ మీద పెట్టుకొని వెచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ఉండాలి. మళ్ళీ రెండు చేతులు దోశల మాదిరి పెట్టుకొని మన ఎదురుగా పెట్టుకొని నిదానంగా కళ్ళు తెరవాలి. కళ్ళు తెరవడానికి దాదాపుగా 30 సెకండ్లు టైం పెట్టాలి. మళ్ళీ కళ్ళ మీద ఇలా పెట్టేసుకొని ఇలా అనుకుంటూ ఉండాలి. మొదటగా మనము అరచేతిని దర్శించాలి. అరచేతిని మనం ధ్యానం తర్వాత ఎందుకు దర్శించాలనేది మళ్ళీ మనం ప్రత్యేకంగా క్లాసులో చెప్తాం. ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆలోచనలు అనేది రోజు మనం చేసే కొద్దీ ఆలోచనలు తగ్గుతూ రావాలి. ఒకానొక సమయానికి ఏమవుతుందంటే ఆలోచన అసలు రాకూడదు. మనకి ఎప్పుడైతే ధ్యానం బాగా కుదురుతుందో చదువు బాగా వస్తుంది, ఏకాగ్రత బాగా వస్తుంది. ఏకాగ్రత బాగా వస్తే చదువు బ్రహ్మాండంగా వస్తుంది. మనం అట్లా చూసినామంటే కనీసం 10 నిమిషాలు చదివితే ప్రశ్న నేర్చేసుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ అంటారు కదా, కాన్సన్ట్రేషన్ పెరగాలంటే, ఏకాగ్రత పెరగాలంటే, చదువు బాగా రావాలంటే ధ్యానం బాగా చేయాలి. రోజు ఉదయాన్నే లేవగానే ఒక 5 నిమిషాలు ధ్యానం చేసి నిద్ర లేస్తావు కదా, లేచి అట్లాగే మంచం మీద కూర్చొని అట్లాగే ధ్యానం చేసి